అధికార మార్పిడి అనేది ఎలా సంకేతం? నాకు నిజంగా నవ్వు వస్తుంది. అది నేను కూడా తెలంగాణలో నాకు కావాల్సిన చాలామంది ఉండరు. మన తెలుగుకు సంబంధించిన అంటే నేను కాంగ్రెస్ వాది కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం. దళితులు అనేవాళ్ళు ఇందిరాగాంధీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు దళితులు అనేవాళ్ళు కాంగ్రెస్ ఎస్టీలు కాంగ్రెస్తోనే జీవం గడుపుతూ ఉండరు ఇప్పటి వరకు కూడా. అక్కడ మార్పిడి అనేటప్పుడు నేను కూడా ఫస్ట్ ఎలక్షన్లో పెట్టినప్పుడు ఒక అతను మాట్లాడినాడు. ఒక మతాన్ని పైనే ఒక కులం పైన మాట్లాడినాడు ఆ వ్యక్తి. అది కూడా ఎట్ట మాట్లాడినాడంటే ఇక్కడ కేసీఆర్ని వాళ్ళ కొడుకుని ఓడిస్తాము, క్యాస్ట్ కూడా చెప్పాడు. యూట్యూబ్లో మీరు అందరూ కూడా చూసుంటారు. మరి ఇది ఒక కులతత్వాన్ని మతత్వాన్ని ప్రేరేపించే మాటలు ఎవడు కూడా మాట్లాడకూడదు. వాళ్ళు ఏం మాట్లాడినారంటే ఖచ్చితంగా మేమందరూ చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మేము ఈనాడు జ్యోతిలో కూడా అదే రాశారు, ఖచ్చితంగా మేము ఇక్కడ తరిమేస్తామని రాశారు. కానీ అక్కడ ఐటీ చేసిన వాళ్ళు కానీ అందరూ మాట్లాడింది. సిటీలో ఎత్తుకుంటే ఒక్క సీటు 19 సీట్లు 24 గ్రేటర్లు ఉంటే 19 సీట్లు టీఆర్ఎస్ఏ గెలిచింది. దాంట్లో ఎంఐఎం 7 గెలిచారు, కాంగ్రెస్ ఒక్కటి లేదు, బీజేపీ ఒకటి గెలిచింది. మరి అక్కడ వీళ్ళు ఏమిటి, వీళ్ళు కులాన్ని రెచ్చగొట్టారు, మతాన్ని రెచ్చగొట్టారు, ఇంకొక కులం పైన ద్వేషాన్ని పెంచుకున్నారు. దీన్ని చంద్రబాబు పండగలు చేసుకుంటున్నాడు, ఈనాడు వాడు పండగలు చేసుకుంటున్నాడు, జ్యోతి వాడు పండగలు చేసుకుంటున్నాడు, TV5 వాళ్ళు పండగలు ఏబిఎన్ వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు, TV5 పండగలు చేసుకుంటారు. ఏమిటి వీళ్ళు పండగలు? ఇటువంటి వాళ్ళు ఎటువంటి మొదటి నుంచి కూడా వీళ్ళు అభివృద్ధికి నిరోధక శక్తులైనటువంటి ఒకే ఒక కులం చేసే ఆర్భాటాలకి ఆ యొక్క దౌర్జన్యాలకి బలైపోతున్నది మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నాడు, బీజేపీతో కలిసి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మేము బీజేపీ తెస్తాము, మేము ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వస్తుంది, మేము ఏం చేస్తామో చూడు అని ఛాలెంజ్ చేశాడు. ఆయన నిలబడిన 8 సీట్లో వాటిలో కూడా ఈ నోటా అనేది ఒకటి ఉండదు పదం, అది ఎవరికి ఇష్టం లేకుండా వేసే ఓటు. అది ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరికి ఇష్టం లేకుండా వేసినారు. అది ఆ నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఈయనకి రాలా. ఆయన అక్కడ ఛాలెంజ్ చేస్తాడు, అక్కడేమో బీజేపీతో కలుస్తాడు, ఇక్కడ వచ్చి చంద్రబాబుతో కలుస్తాడు. చంద్రబాబు ఏమో అక్కడ అక్కడ పోయి కాంగ్రెస్తో కలిశాడు, ఇక్కడ వచ్చేమో అతను ఎవరు పవన్ కళ్యాణ్తో కలిసి. ఏం వీళ్ళకి మనస్తత్వం కానీ మానవత్వం కానీ ప్రజల్లో మెప్పు పొందే పనులు చేసే కార్యక్రమం లేదని ఒకటి ఉంటే చెప్పమనండి. ఇది మార్పిడి. దీనికి మేము భయపడాల్సిన అవసరం లే. ఒకవేళ మార్పిడి అని ఉంటే జగన్మోహన్ రెడ్డి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఏమి అధికారాలు ఇచ్చాడంటే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే స్కూళ్ళు పెట్టేదో, కొత్తగా కాలేజీలు తీసుకుని వచ్చేదో, హెల్త్కి సంబంధించిన హాస్పిటల్ తెచ్చేదో, రోడ్లు తెచ్చేదో ఇవి మాకు ఇచ్చాడు. కానీ డైరెక్ట్గా డీబీటీ అనేది ఏ కులస్తుడైనా కానీ వాళ్ళకి అర్హత ఉంటే ఏ కులస్తుడైనా సరే, అది తెలుగుదేశానికి పార్టీ ఓటు వేసుండి, బీజేపీకి వేసుండి, పవన్ కళ్యాణ్కి ఎవరికైనా వేసుండి, అర్హత ఉంటే వాళ్ళకి డీబీటీ అనేది కంపల్సరీగా పోయి చేరింది. అమ్మఒడి కంపల్సరీగా చేరింది, మహిళా లోన్లు కంపల్సరీగా తోశాడు, నవరత్నాలు అనేది అన్నిటికీ, అది రైతు భరోసా దగ్గర నుంచి అన్ని రకాలు కూడా పేదవాడి ఇంటి కళ నెరవేరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రలో ఉంది. వేరే ప్రభుత్వానికి వేరే దానికి దీన్ని పోల్చి అక్కడేమో జరిగిపోయింది ఇక్కడ వచ్చేస్తుంది అనేది మాత్రం అది మీరు దయచేసి మీలో కూడా ఆ భావన పోగొట్టుకుంటే చాలా బాగుంటుంది.